హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే మీ పర్సన్ మనసులో మీ మీద రిగ్రెట్ ఫీల్ ఉందా, అసలు వారి ఎమోషన్స్ ఫీలింగ్స్ అన్న ఉన్నాయి. ఎమోషన్స్ ఫీలింగ్స్ అంటే మీ మీద కోపం ఉందా, ఇష్టం ఉందా, మిస్ అవుతున్నారా, మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తున్నారా, లేదంటే మర్చిపోయారా, ఈ విధంగా కూడా రీడింగ్ అయితే చూద్దాం. ఈ రీడింగ్ అనేది డైస్ రీడింగ్ చేయడం అయితే జరుగుతుందండి. ఇది టైమ్లెస్ రీడింగ్ అండ్ జనరల్ రీడింగ్ కూడా. ఈ రీడింగ్ అనేది అందరూ చూడవచ్చు. మొదటిగా నేను ఇక్కడ పర్సన్ ఎనర్జీస్ కోసం 6 ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఇక్కడ స్ప్రెడ్ చేయడం అయితే జరుగుతుందండి. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో తెలియచేయగలరు. చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో తెలియచేయగలరు. వీటంతటి ఇవే పడిపోయినాయి. 2, 3, 4. ఇలా 6 ఎనర్జీస్ కార్డ్స్ తీసాను కదా. ఏస్ ఆఫ్ సార్డ్స్ వచ్చిందండి. 2 ఆఫ్ కప్స్ ఎనర్జీ. కొంచెం కనెక్ట్ అయినట్టే కనిపిస్తున్నారు మీ పర్సన్. ఇప్పుడు మనం 3 ప్రశ్నలు వేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ గురించి, అది కూడా మీ గురించే, మీ మీద ఎలాంటి ఎమోషన్స్ ఫీలింగ్స్ ఉన్నాయో యూనివర్స్ ఏ విధంగా సమాధానాలు ఇస్తున్నారో చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో తెలియచేయగలరు. పర్సన్ ఎనర్జీస్ 2 వచ్చిందండి. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. కర్మ సిచ్యువేషన్లో అయితే ఉన్నారు. కొంచెం మార్పు అయితే కనిపిస్తుంది పర్సన్లో. ఆ మార్పు ఎలా ఉంటుందంటే దూరమైన వారు దగ్గర అవడం అయితే జరుగుతుంది, ప్రజెంట్ ఉన్నవారు దూరం అవడం అయితే జరుగుతుంది. అసలు వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ రావడానికి కారణం అసలు ఏం జరుగుతుందో రెండో ప్రశ్న. పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ తెలియచేయగలరు. త్రీ వచ్చింది. ద ఫూల్ ఎనర్జీస్లో ఉన్నారు. నిర్ణయంలో అయితే ఉన్నారంటండి. జరిగే సిచ్యువేషన్ గురించి యూనివర్స్ సమాధానం. పర్సన్ తీసుకునే నిర్ణయానికి అసలు ఏం జరగబోతుంది. 3 వచ్చింది. అంతేనండి, మీ పర్సన్ అయితే ఒక నిర్ణయం అయితే తీసుకుంటున్నారంట. ఆ నిర్ణయం ఎలా ఉందంటే ఇంకా ఒక మొండి పట్టుదల అయితే ఉంది. అనుకున్నది చెయ్యాలి, జరగాలి, సాధించుకోవాలి, ఇలా అయితే ఎనర్జీస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది కదా. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే ఒక సైకిల్ అన్నది ఎండ్ అయిపోయింది. అంటే ఇప్పుడు మీతో పర్సన్ మిమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, మిమ్మల్ని ఏ విధంగా అపార్థం చేసుకున్నారు, ఎవరి గురించి దూరం చేసుకున్నారు, ఇలా మీ ప్రతి దానికి ఈ ఎనర్జీస్ కార్డు సమాధానం అండి. ఏదైనా సరే పర్సన్ మీ విషయంలో ఏది చేసినా అదే తిరిగి వస్తుంది. ఇప్పుడు మీ పర్సన్ ఇప్పుడు ఎలా అంటే పర్సన్ వేరే వారిని నమ్మారు. ఆ నమ్మకం ఎంతవరకు నిలబడ్డది? ఆ నమ్మిన వాళ్ళే కదా వారి లైఫ్లో కొన్ని లైఫ్ లెసన్స్ నేర్చుకున్నారు. అంటే కర్మ అన్నది వారి లైఫ్ లెసన్స్ అయితే నేర్చుకున్నారు. మీకు దూరం అవడం వల్ల వారికి వచ్చిన లాభం ఏంటి? ఈ సిచ్యువేషన్స్ ఎదుర్కోవడం వల్ల మీ పర్సన్ అంటే ఇక్కడ మూర్ఖత్వ ఆలోచనలు చేసి, మూర్ఖత్వ మాటలు విని, మూర్ఖత్వ నిర్ణయాలు తీసుకుని మీ నుండి దూరం అయ్యారు. ఈ దూరం అవడం వల్ల వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఎనర్జీస్ అంటే ఇక్కడ కర్మ సిచ్యువేషన్ అన్నది అనుభవిస్తున్నారు. ఈ కర్మ సిచ్యువేషన్ అనుభవించడం వల్ల మీ గురించి ఏమైనా ఎమోషన్స్ ఉన్నాయా, అసలు మీ విషయంలో మంచి ఆలోచన ఉందా, లేదంటే వేరే మాటల వల్లే ఇంకా అదే కంటిన్యూ చేస్తున్నారు. కొంతమంది ఉంటారండి, కొన్ని సిచ్యువేషన్ వల్ల మారుతారు, కొన్ని సిచ్యువేషన్ వల్ల వారు ఇంకా ఎలా ఉంటారంటే దున్నపోతు మీద వర్షం పడినట్టు ఉంటుంది కదా, ఇంకేమీ పట్టించుకోరు. వారు వెళ్ళిందే దారి, వారు అనుకున్నదే ఇంకా
ఎవరి మాట వినని మూర్ఖులు అనమాట, అలా ఉంటారు. మరి ఎనర్జీస్ ఎలా ఉంది అంటే డివైన్ కూడా చెప్పేదంటే మీ పర్సన్ ఒక నిర్ణయం అయితే తీసుకున్నారండి, అదే జరగబోతుందంట. ఈ 3 ఎనర్జీస్ కార్డ్స్ కూడా చూద్దాం. అసలు నైట్ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది, 7 ఆఫ్ సార్ట్స్ వచ్చింది, క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది, ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది. అంటే ఇప్పుడు మీ పర్సన్లో చేంజెస్ అయితే కనిపిస్తున్నాయంటండి. వారి ప్రజెంట్ లైఫ్ సిచ్యువేషన్లో ఒక మోసపూరితమైన రిలేషన్ కనిపిస్తుంది. మీ పర్సన్ కూడా వేరే ఎవరినో మ్యారేజ్ చేసుకుని మోసపోయారండి. అలానే ఇప్పుడు మిమ్మల్ని ఎలా మోసం చేశారో వారు అలా అక్కడ మోసపోవడం అయితే జరిగింది. ఇది ఒక సిచ్యువేషన్. అండ్ ఇక్కడ మళ్ళీ వారి జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోవడం, అంటే జీవితం గడిచిపోయిన కాలాన్ని మళ్ళీ గుర్తు చేసుకోవటం, మళ్ళీ అదే రోజులు కావాలనుకోవటం. ఆ రోజులు కావాలంటే మళ్ళీ గతంలోకి వెళ్ళి వారితోనే మాట్లాడాలి, వారితోనే లైఫ్ స్టార్ట్ చేయాలి. ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్ అంటే వారు అనుకున్నది జరగాలి. అంటే ఇప్పుడు మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఇప్పుడు ఏదో నిర్ణయం అయితే తీసేసుకున్నారు, వారు అనుకున్నది జరగాలి. కొంతమంది దూరం చేసుకోవాలనుకుంటున్నారు, దూరం అయిన వారి గురించి అయితే ఆలోచించడం కాదండి, ప్రతిదీ గమనిస్తున్నారు. ఈ తీసుకున్న నిర్ణయం సరైందా కాదా అని వదిలేసి వారి ఇష్టమైన వారితోటి లైఫ్ కంటిన్యూ చేయాలి, ఇష్టంతో స్టార్ట్ చేయబోతున్నారు. అది మీతోనా వేరే వారితోనో చూడాలి. ఇక్కడ ఎనర్జీస్లో అయితే మీ పర్సన్ అయితే మార్పు అయితే కనిపిస్తుందండి. ఒక నిర్ణయం అయితే తీసుకుంటున్నారంట. ఈ బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్లో కూడా ఏస్ ఆఫ్ సార్ట్స్ క్లారిటీ రావడం జీవితం మీద, 2 ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది, ద టవర్ కార్డ్ ఎనర్జీస్. అంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారికి మీ పర్సన్ నుండి ఒక సమాధానం అయితే వస్తుంది. ఆ సమాధానం ఎలా ఉంటుందో చూడాలి. ఇవి సఫల్స్ చేసి 3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉంచుతాను. అండ్ క్లారిఫికేషన్ ఎనర్జీస్ కూడా చూద్దాం. అంటే ఎమోషన్స్, ఫీలింగ్స్ అండి ఇవి, వీటికి సంబంధించి. మరి పర్సన్లో చేంజెస్ కనిపిస్తున్నాయి కదా, ఎవరికి రీజనరేట్ అయితే వారే రీడింగ్ తీసుకోవచ్చు. Six of Pentacles, 8 of Wands, Page of Pentacles. క్లారిఫికేషన్ కూడా చూద్దాం. సిక్స్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్ ఇది వచ్చింది. అండ్ 8 ఆఫ్ ఫ్యాండ్స్కి, అండ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్కి. ఇంక ఇవే సమాధానాలు ఇచ్చేసాయి. మీ పర్సన్ చాలా స్ట్రెస్, చూసారు కదా, నార్మల్గా కనిపిస్తున్నారు కానీ ఓవర్ థింకింగ్ అయితే కనిపిస్తుందండి. ఆ ఓవర్ థింకింగ్ ఎలా ఉందంటే మీకు కనెక్ట్ అయిపోయారు. మీ పర్సన్ మనసులో మీరున్నారు, వారి ఆలోచనలో మీరున్నారు. మీ గురించి అసలు మీతో ఎలా మాట్లాడాలి, మీకు ఎటువంటి ప్రపోజల్ ఇవ్వాలి, అంటే ఎటువంటి ప్రపోజల్ అంటే ఒక మ్యారేజ్ ప్రపోజల్ కావచ్చు, అండ్ ఏదైనా సారీ చెప్పడం జరగవచ్చు, ఏదైనా అవ్వచ్చండి. అంటే వారి సిచ్యువేషన్స్ బాగోకపోయినా మీ లైఫ్ నుండి దూరం అవుతారని కూడా చెప్పవచ్చు. మేబీ వారి లైఫ్లో ఏదైనా మ్యారేజ్ సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది కొంతమంది లైఫ్లో, ఈ విధంగా కూడా మీకు చెప్పవచ్చు. ఇక్కడ ఎనర్జీస్ అయితే ఏమంటున్నాయి అంటే, ఈ ఎనర్జీస్ కార్డుకి ఇది మీరు గతంలో మీ పర్సన్ తోటి మంచిగా మాట్లాడేవారు, వారికి ఎప్పుడు ఫోన్ చేయటం, మెసేజ్ చేయటమే కానీ వారి నుండి ఎప్పుడు రిప్లై ఇచ్చేది కదండి, లేట్ రిప్లై కానీ, అండ్ తక్కువ మాట్లాడడం, ఎక్కువ మాట్లాడేవారు కూడా కాదు. అలాంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఎప్పుడు ప్రేమ ఇచ్చారు, టైం ఇచ్చారు, వారికి ఒక మంచి చెడ్డ తెలుసుకున్న విషయాలు షేర్ చేసుకునేవారు.
అంటే ఏదైనా ఇది మంచి ఇది చెడ్డ అని చెప్పేవారు, కానీ మీ పర్సన్ మీ మాటలు తీసుకునేవారు కాదు, మిమ్మల్ని పట్టించుకునేవారు కాదు, ఎదుటి వారికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. మీరు ప్రేమిస్తే అది యాంటీ అయిపోయేదండి, అంటే కొంచెం తక్కువ చేసి చూడడం. ఇక్కడ మీ పర్సన్ ఏమంటున్నారంటే మీరు ప్రేమ ఎక్కువ ఇచ్చేసారండి, అందుకే మీ నుండి పారిపోయారు. అంటే వీరికి విలువ లేదు, విలువ తెలియదు. విలువ లేదంటే అసలు మీ పర్సనే విలువ తక్కువ మనిషి అండి. మీకు కోపం వచ్చినా సరే, ఎందుకంటే వీరి మైండే ఒక మనీ మైండెడ్ పర్సన్. ఎదుటివారి వల్ల ఎంత లాభం ఉంటుందో చూసుకుంటారు, కానీ మనుషుల విలువ అయితే తెలుసుకోలేరు. వీరు ఎక్కువ డబ్బుకి ఇంపార్టెన్స్ ఇస్తారు, మాటకి విలువ ఇవ్వరు. మాటకి విలువ తెలిస్తే మిమ్మల్ని ఇప్పుడు బాధ పెట్టేవారు కాదు, మీ నుండి దూరం అయ్యేవారు కాదు. కానీ ఇప్పుడు మీ పర్సన్కి మీ అవసరం అయితే ఉందండి. ఈ అవసరం ఎలా వస్తుందంటే మీ వరకు రప్పించాలా ఉంటుంది. ఎందుకంటే ఇంకా వారికి దారి తెన్ను లేని లైఫ్ అయితే ఉంటుంది. ఎలా వెళ్ళారో మీ లైఫ్లోకి అలానే రావటం జరుగుతుంది. అంటే ఎలా చెప్పాలి, ఇప్పుడు ఎవరో మాటలు విన్నారు, వారి పక్కన ఉన్న ఫ్రెండ్స్ చెప్పచ్చు, వారి ఇంట్లో వారు చెప్పచ్చు, తెలిసిన వారు చెప్పచ్చు, ఎన్నో సలహాలు ఇస్తారు. ఆ సలహాలు ఇచ్చినప్పుడు మీరేంటో మీ పర్సన్ తెలుసుకోవాలి. ఇప్పుడు మీ పర్సన్ మీకు మధ్య ఏముంటుందో థర్డ్ పార్టీ వారికి తెలియదు కదా. ఇప్పుడు మీ పర్సన్ కూడా కొంచెమైనా మైండ్ ఉంటే వారు చెప్పిన మాటలో ఎంత నిజం ఉంటుంది, అసలు మీరేంటో మీ పర్సన్ తెలుసుకుంటే సరిపోతుందండి. మీ పర్సన్ మీ గురించి కానీ మీ విలువ కానీ తెలుసుకోలేకే మీ నుండి దూరం అయిపోవడం అయితే జరిగింది. అంటే అవతల వారి మాటలకి ఇంపార్టెన్స్ ఇచ్చారు, కానీ మీరెప్పుడు మీ పర్సన్కి ఇంపార్టెన్స్ ఇవ్వడమే జరిగింది. అంటే ఇక్కడ ఎలా ఉందంటే మీరు ఏది ఇచ్చినా అది యాంటీగా తీసుకునేవారు. అందుకే మీకు ఇగ్నోర్గా ఉండటం, మీకు దూరంగా ఉండటం, దూరంగా అంటే మాట్లాడినా తప్పించుకోవడం, టైం ఇస్తారేమో అనుకుంటాం, టైం ఇవ్వకుండా ఉండటం, ఇలా అయితే ప్రవర్తించేవారు కదా. ఇప్పుడు మీ పర్సన్ మీ టైం అయితే వచ్చిందండి. ఇప్పుడు మీ పర్సన్తో మీకు అవసరం లేదు. మీరేమంటున్నారు, పర్సన్ మాట్లాడితే చాలా అంటున్నారు, కానీ ఇక్కడ పర్సన్నే మీతో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ 8 ఆఫ్ హ్యాండ్స్ వచ్చింది కదా. మీ పర్సన్ నుండి మీరు ఫోన్ వస్తుంది, మెసేజ్ వస్తుందని ఎదురు చూడడం మానేయండి. వాళ్ళే చేస్తారు, ఎందుకంటే అవసరం వారిది. సడన్గా ఇప్పుడు మీది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అనుకుంటా. 3 ఇయర్స్ నుండి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్న వరకు అయితే అన్ఎక్స్పెక్టెడ్గా ఫోన్ కానీ మెసేజ్ కానీ రావచ్చండి. మేబీ 8 అవర్స్లో రావచ్చు, 8 వీక్స్లో రావచ్చు. నెక్స్ట్ May 24th ఈ లోపు అయినా రావచ్చు. ఇలా ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. ఓకే, అంటే ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉన్న వారికి అయితే కాంటాక్ట్ అయితే వస్తుంది. పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారంటే అందరికన్నా మీరే అందంగా కనిపిస్తున్నారు. మీ మాట వినే కొలిది వినాలనిపించడం, అంటే అంటే గతంలో మీరు మాటలు వారి ఇప్పుడు మనసుకి వెళ్తున్నాయండి, మైండ్కి చేరుతున్నాయి. ఎప్పుడు మిమ్మల్ని తలుచుకుంటున్నారు. ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారు తెలుసా, మీ పర్సన్ మీలోని మంచి క్వాలిటీస్ అయితే చూస్తున్నారు. మీరు వారికే సొంతమని మీలాంటి వారు దూరం చేసుకుని ఇప్పుడు వారు ఫీల్ అవుతున్నారు. మీ గురించి ఇవన్నీ ఆలోచిస్తున్నారండి. చూసారు కదా, 2 ఆఫ్ కప్స్ ఎనర్జీస్ కూడా వచ్చింది. మీకు కనెక్ట్ అయిపోయారు. గతంలో ఇలా ప్రవర్తించారు, ప్రజెంట్ ఇప్పుడు మీ పర్సన్ మీతో మాట్లాడాలని చూస్తున్నారు, మళ్ళీ మాట్లాడబోతున్నారు. ఫ్యూచర్లో కూడా మీకు ఇంపార్టెన్స్ అయితే ఇస్తారండి. ఆ ఇంపార్టెన్స్ ఎలా ఉంటుందంటే మీరు నందంటే నందంటారు, ఇంకా మంచి చెప్పినా వింటారు, చెడు చెప్పినా అది చెడ్డ అని చెప్పినా దాని జోలికి వెళ్ళరు. ఇలా అయితే మీ మాట అయితే వింటారు. అంటే ఇక్కడ మీ పర్సన్ మైండ్లో మీరు ఒక వాల్యుబుల్ పర్సన్ అయిపోతున్నారు. ఇక్కడ మీ పర్సన్ ఏమంటున్నారంటే ఫ్యూచర్లో వారి నుండి వచ్చే ప్రపోజల్ ఎలా ఉంటుందంటే రీయూనియన్ ప్రపోజల్ ఉంటుంది, మ్యారేజ్ ప్రపోజల్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీ పర్సన్ గతంలో మీతో ఎంత ఇదిగా ప్రవర్తించారో ఇప్పుడు మీరంటే ఇష్టమైతే పడుతున్నారు. చూసారు కదా, మిమ్మల్ని మోసం చేసిన వారే మళ్ళీ మీతో ప్యాషనేట్గా మాట్లాడాలని ట్రై చేస్తున్నారు. ఇష్టమైతే పెంచుకుంటున్నారండి. మీ పర్సన్ ఈరోజు ఎనర్జీస్లో మీ పర్సన్కి మీ మీద ఇష్టం కనిపిస్తుంది, రిగ్రెట్ కన్నా ఇష్టమైతే కనిపిస్తుంది. ఈరోజు మీరు ఏ రాశి వారో మీ పర్సన్ ఏం ప్రపోజల్ ఇస్తున్నారో చూద్దాం.
ఇవి వచ్చేసి మీ రాసులు, ఇది వచ్చేసి మీ పర్సన్ ఏం ప్రపోజల్ ఇస్తున్నారు దానికి సంబంధించండి. ఈ ఎనర్జీస్ కార్డ్స్ ఇక్కడ కలిసిపోయినట్టుంది. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ యొక్క వారి రాసుల పరంగా ఎనర్జీస్ తెలియచేయగలరు. మీ ఎనర్జీస్ అండి ఇవి. అంటే మీ పర్సన్ నుండి మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ప్రపోజల్స్. ఇంకా రివీల్ చేయట్లేదండి, అవి ఎనర్జీస్ కార్డ్ వాటి అంతకు అవే పడింది కదా, చూద్దాం. రాశి పరంగా అవి ఇంకో ఎనర్జీస్ కార్డ్స్ తీసుకోవాలి. ఎస్, ఇది క్లారిఫికేషన్ అండి. చూస్తారు కదా, మీ పర్సన్ మనీ మైండెడ్ పర్సన్ అండి, పక్కా కమర్షియల్ మైండ్ అనమాట. టవర్ కార్డ్ ఎనర్జీస్ వచ్చేసింది కదా. టవర్ కార్డ్ ఎనర్జీస్ అంటే రిలేషన్ క్లోజ్ అయిపోయింది బంధం కూడా మళ్ళీ ఎందుకు అన్ఎక్స్పెక్టెడ్గా మళ్ళీ రీయూనియన్ కానీ మాటలు కలవడం కానీ ఉంటుంది. రీయూనియన్ అంటే అన్ఎక్స్పెక్టెడ్గా మీట్ అవ్వడం కానీ, లేదంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఆ పర్సన్ నుండి కాంటాక్ట్ రావడం కానీ సంథింగ్ ఏదో జరుగుతుందండి. ఇప్పుడు మీ ఎనర్జీస్ అయితే చూద్దాం. ఇప్పుడు క్లారిఫికేషన్ ఎనర్జీస్ కూడా తీసేసి 1 by 1 రీడింగ్ ఇస్తాను. 4 of Wandsకి క్లారిఫికేషన్. 4 of Wandsకి క్లారిఫికేషన్. ద ఎంప్రెస్. 8 of Swordsకి క్లారిఫికేషన్. 9 of Penticlesకి క్లారిఫికేషన్. 5 of Cupsకి క్లారిఫికేషన్. 5 of Cupsకి. చూసారు కదా, మీ పర్సన్ మీ గురించి అయితే మీరు నమ్మినా నమ్మకపోయినా సరే మీ గురించి ఏడుస్తున్నారండి. ఇక్కడ మీకు మెసేజ్ కానీ ఫోన్ కానీ చెయ్యాలనుకుంటున్నారు. ఫస్ట్లోనే చూసారు కదా, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్కి ఇదో సమాధానం. మిమ్మల్ని ఏడిపించిన వారి మళ్ళీ మీకోసం ఏడుస్తున్నారు. రీడింగ్ అయితే ఇలా వచ్చింది. మీకు ఫన్నీగా అనిపించవచ్చు, నవ్వుగా అనిపిస్తుందేమో, కానీ నిజమే అదేనండి. ఇప్పుడు మీది రాశిపరంగా చూద్దాం. మొదటి ఎనర్జీస్ కార్డ్ వచ్చేసి మీరు మేషం, సింహం, ధనుసు రాశి వారు. ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి వృషభ, కన్య, మకర రాశి వారు అయ్యారండి. మేషం, సింహం, ధనుసు రాశి వారికి వృషభ, కన్య, మకర రాశి వారు వచ్చారు. మీరు ఏమంటున్నారు? పర్సన్ తోటి ఒక హ్యాపీ లైఫ్ ఉండాలి, హెల్దీ రిలేషన్షిప్ ఉండాలి. మీ పర్సన్ లైఫ్లో ఉన్న ఆ థర్డ్ పార్టీ, ఆ తల్లైనా కావచ్చు, వేరే రిలేషన్ అయినా కావచ్చు, వారితో మూవ్ ఆన్ అయిపోయి మీ లైఫ్లోకి రావాలని మీరు అంటున్నారు. ఇక్కడ మీ పర్సన్ ఏం ప్రపోజల్ ఇస్తున్నారంటే మిమ్మల్ని ఒక అమ్మలా భావిస్తున్నారండి. అంటే వారి లైఫ్లో కానీ వారి ఎవరు ఎన్ని మాటలు చెప్పినా సరే మీకున్న స్థానం మీకుందని అంటున్నారు మీ పర్సన్ వచ్చేసి. ఎందుకంటే తల్లి తర్వాత తల్లి స్థానం ఇచ్చేది ప్రేమించిన వారికి ఉంటుంది. అంటే ఒక్కొక్క వరుసకైతే ఉంటుందండి. కానీ ఇక్కడ మీ పార్ట్నర్ కాబట్టి మిమ్మల్ని ఒక అమ్మలాగా ట్రీట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ మీరు ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఏంటి, రీయూనియన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, హ్యాపీ లైఫ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా. ఈ ప్రపోజల్ అయితే మీ పర్సన్ నుండి ఉండబోతుంది. ఎందుకంటే మీ పర్సన్కి మీరంటే చాలా ఇష్టమైతే చూపిస్తున్నారండి. మిమ్మల్ని ఒక అమ్మలాగా ట్రీట్ చేస్తున్నారు. మీ పర్సన్ మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే మీ గురించి ఏడుస్తున్నారండి. ఏడుస్తూ అంటే వారికి కన్నీరు వస్తున్నాయి. మిమ్మల్ని తలుచుకున్నా కన్నీరు వస్తుంది. ఎంత మూర్ఖత్వంగా ఉన్నవారో అంత మార్పు అయితే కనిపిస్తుంది. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే విలువ తెలుసుకున్నారనమాట. నెక్స్ట్ రెండవది వచ్చేసి మీరు వృషభ, కన్య, మకర రాశి వారు కదా.
మీకు మీ పర్సన్ మీద నమ్మకం పోయిందండి. ఇక మీ పర్సన్తో లైఫ్ అవసరం లేదు. మీ జీవితం మీది. ఇంకా ఎవరిని నమ్మవలసిన అవసరం లేదు. మిమ్మల్ని ఎవరు నమ్ముకోవాల్సిన అవసరం లేదు. మీరైతే అంటున్నారు ఇక్కడ మీ పర్సన్ మీ గురించి పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మీ లైఫ్ మీది అన్నట్టు చాలా కోపంతో ఉన్నారండి. ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే డిప్రెషన్ కనిపిస్తుంది. కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే కోపం వల్ల హెల్త్ ఎనర్జీస్ లో అయిపోతున్నాయి అన్నమాట. అంత కోపం ఉంది, అంత బాధ ఉంది, దుఃఖం అయితే ఉంది. ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి తెలుసా? ఇక్కడ మీరు బాధపడుతుంటే అక్కడ మీ పర్సన్ మంచిగా అయితే లేరండి. వారు చేసే పనులు కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అవి ఎలా ఉంటుందండి, కొన్ని పనులు చేసినప్పుడు గోల్ తగిలేస్తుంది, పనులు అవ్వట్లేదా అని డైలాగ్ ఎప్పుడైనా వేస్తారు కదా ఎవరైనా సరే. ఆ డైలాగ్ ఇప్పుడు మీ పర్సన్ అయితే అంటున్నారండి. ఇక్కడ మీ గోల తగులుతుంది అనుకుంటున్నారు. అంటే మీరు వారి గురించే ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఎలా ఉందంటే పోట్లాడుకుంటున్నారు అండ్ మనసులో బాధపడుతున్నారు. ఒకరికంటే ఒకరి ఇష్టం, కానీ అభిప్రాయాలు కొంచెం డిఫరెన్స్గా కనిపిస్తున్నాయి. అభిప్రాయాలు ఎందుకు వచ్చాయంటే థర్డ్ పార్టీ వారి వల్ల. ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి కెరీర్ మీద ఎక్కువ ఫోకస్ చేశారండి. ఆ ఫోకస్ చేయడంలోని ఎంత ఇంట్రెస్ట్ పెట్టినా సరే వారు అనుకున్నది సాధించలేకపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మీ పర్సన్ వారు ఏమనుకుంటున్నారంటే మీరు మర్చిపోయారు, ఇంకా మీరు ఇవన్నీ పట్టించుకోరు, మీ గురించి ఆలోచించవలసిన అవసరం ఏముందంటే అని మీ పర్సన్ అనుకుంటున్నారు. మర్చిపోవాలనుకుంటున్నారు కానీ మీ గురించి పదే పదే గుర్తు రావటం, ఏదో తెలియని దుఃఖం, కోపం, చిరాకు, విసుగు అలాంటి ఎనర్జీస్లో అయితే మీ పర్సన్ అయితే ఉన్నారు. నెక్స్ట్ ఎనర్జీస్ వచ్చేసి మీరు మిథున, తుల, కుంభరాశి వారండి. మీ పర్సన్ వచ్చేసి కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారు అయ్యారు. ఇక్కడ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే మీరేమంటున్నారు, మీ పర్సన్ ఒక మనీ మైండెడ్ పర్సన్, మిమ్మల్ని కాదనుకుని వేరే వారిని మేబీ మ్యారేజ్ చేసుకుని ఉంటారండి. వారు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక మీ లైఫ్లోకి రీనన్ అనేది ఉండదు. వారు చాలా సంతోషంగా ఉన్నారు అనుకుంటున్నారు. అక్కడ సంతోషంగా ఉన్నారని మీరు అనుకుంటున్నారు, మీ గురించి ఏడుస్తున్నారని ఈ కార్డ్ ఎనర్జీస్ అయితే సూచిస్తున్నాయి. మీ పర్సన్ అయితే సంతోషంగా అయితే లేరండి. ఈ సంతోషం ఎక్కడి నుండి వస్తుందంటే మీ దగ్గర నుండే. ఇప్పుడు మీ పర్సన్ ఒంటరిగా కూర్చుని మీ మెమరీస్ తలుచుకుంటున్నారు. అంటే కొంచెం హీల్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ ఎనర్జీస్ మీకైతే వర్తిస్తాయి, మీకు కూడా వర్తిస్తాయి, మీకే వర్తిస్తాయని కాదు. ఇక్కడ కర్మ అన్నది ఇప్పుడు మీ పర్సన్ కర్మ అన్నది అనుభవించుకుంటున్నారండి. మిమ్మల్ని ఎలా ఇగ్నోర్ చేశారో ఇప్పుడు వారు కొన్ని సిచ్యువేషన్ నుండి ఎంత ఇగ్నోర్ అంటే దూరం అవ్వాలి అనుకున్నా దూరం అవ్వలేకపోతున్నారు. జీవితం ఏడిపిస్తుంది, అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు. ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని తలుచుకుని ఏడుస్తున్నారండి. మీరేమో వారు హ్యాపీగా ఉన్నారు, లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు అంటున్నారు, కానీ అక్కడ వారి లైఫ్లో ఏడుస్తున్నారు, సంతోషంగా అయితే లేరు. నెక్స్ట్ ఈ ఎనర్జీస్ వచ్చేసి మీరు కర్కాటక, వృశ్చిక, మీన రాశి. మీ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే జీవితం మీద విరక్తితో ఉన్నారండి. లైఫ్లో అందరూ ఉన్నా ఎవరు లేనట్టు ఉంటున్నారు. అసలు జీవితం మీద ఆశ లేదు, బ్రతుకు మీద అంటే ఇంకా ఎలా ఉందంటే ఈ భూమి మీద ఉండటమే వేస్ట్ అన్నట్టు ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయి మీకు. ఇంకా మీ పర్సనల్ లేని జీవితం మీకు ఎందుకు అన్నట్టు మీరు అయితే ఆలోచిస్తున్నారండి. ఇలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. పాస్ట్ లైఫ్లో ఉంటున్నారు కానీ ప్రజెంట్ అసలు చుట్టూ ఏం జరుగుతున్నాయి, మీ జీవితంలోకి చాలా అవకాశాలు అయితే వస్తున్నాయి, కాళ్ళదన్నుకుంటున్నారండి. మోసం చేసిన వారి గురించి అయితే ఆలోచిస్తున్నారు. ఇక్కడ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే ఇక్కడ మీ పర్సన్ విషయంలో మోసపోయారు అన్ని రకాలుగా. మీరు మోసం చేయాలనుకుంటే నిమిషం పట్టదు, కానీ మీరు ఇలాంటి తత్వం కలవారు కాదండి. ఎందుకంటే జీవితం విలువ తెలుసు, ఎదుటివారు బాధపడితే ఆ పెయిన్ ఎలా ఉంటుందో తెలుసు. మీరు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారని ఎదుటివారు అనుకోవచ్చు, కానీ ఇక్కడ మీరు విలువేస్తున్నారండి. ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఎలా ఉన్నారంటే మీ పర్సన్ కాంబినేషన్ వచ్చేసి వృషభ, కన్య, మకర రాశి వారు అయ్యారు. మీ పర్సన్ మీకు సారీ చెప్తున్నారు. వారు సంతోషంగా లేరంటండి, రిగ్రెట్ ఫీల్ అయితే ఉన్నారు. ఇప్పుడు వారి లైఫ్లో ఒక బ్రేకప్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. బ్రేకప్ సిచ్యువేషన్ అని కాదు, ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందండి. వారి జీవితంలో మోసపోవటం కానీ వేరే వారి వల్ల నమ్మి మోసపోయి మీకు దూరం అవ్వటం కానీ అలానే వేరే మాటలు విని మీకు నమ్మక ద్రోహం చేయడం కానీ ఇలా ప్రతి ఎనర్జీస్ ఇప్పుడు కర్మ అనేది అనుభవించుకుంటున్నారు. కర్మ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది కదా. ఇప్పుడు మీ పర్సన్
మీ జీవితం ఇలా ఉండడానికి కారణం మీ పర్సనేనండి. ఇప్పుడు మీ ఉసురు మీ పర్సన్కి అయితే తగులుతుంది. సీరియస్గా మాట్లాడుతున్నాను. ఇక్కడ మీరు లైఫ్లో ఇలా ఉన్నారు కదా, మీరు హీల్ అవ్వడానికి కాదండి. ఎనర్జీస్ చూసారు కదా, మీకే కనిపిస్తున్నాయి. మంచి వాళ్ళని ఏడిపించడం పద్ధతి కాదండి. ఆ పద్ధతి ఎలా ఉంటుందంటే, జీవితంలో ఎంత సంతోషంగా ఉండాలనుకున్నా సంతోషంగా ఉండలేరు. మీకు మంచి అయితే జరుగుతుందండి. ఆ మంచి ఎలా ఉంటుందంటే, మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ దూరం అయిపోవటం, రోజులు గడిచే కొలది హీల్ అవ్వడం. అంటే ఇప్పుడు మీరు ప్రజెంట్ అయితే ఎంతమంది ఎన్ని చెప్పినా వినిపించుకోరు, మీరు బయటికి రాలేరు పాస్ట్ లైఫ్ నుంచి. ఎప్పుడైతే మీ ఎనర్జీస్ వీరికి కనెక్ట్ అయితే, మీ ఎనర్జీస్ ఏంటంటే మీ ఎమోషన్స్ కానీ, అంటే మీరు అనుభవిస్తున్న పెయిన్ కానీ, సిచ్యువేషన్స్ కానీ వీరికి వరకు వెళ్తాయండి. ఇప్పుడు వీరున్న హ్యాపీనెస్ ఎనర్జీస్ మీరు తీసుకుంటారు, మీ సాడ్నెస్ ఎనర్జీస్ వీరైతే తీసుకుంటారు. ఇక్కడ ఎనర్జీస్ అయితే ఇలా సూచిస్తున్నాయి. మిమ్మల్ని ఏడిపించిన వారే మీ గురించి ఏడుస్తారు, మీతో మాట్లాడాలని ట్రై చేస్తారు కానీ మాట్లాడలేరు. ఈరోజు ఎనర్జీస్లో ఎవరికి రీయూనియన్ ఉంది? మేషరాశి, మేషం, సింహం, ధనుసు రాశి వరకు ఉందండి. అండ్ అలానే మిథున, తుల, కుంభరాశి వరకు అయితే మీ పర్సన్ రీయూనియన్ కోరుకుంటున్నారు కానీ మీ గురించి అయితే భయపడుతున్నారు. ఈ ఎనర్జీస్ అయితే మిగతా రాశులు అయితే కొంచెం డౌట్గా ఉన్నదండి. మీ పర్సన్కి ఒక విధమైన సిచ్యువేషన్స్ అయితే ఎదుర్కొంటున్నారు. ప్రజెంట్ అయితే వారు హ్యాపీగా లేరు, కర్మ అనేది అనుభవిస్తున్నారు. ద టవర్ కార్డ్ ఎనర్జీస్ అంటే మీరు సమస్యల నుండి బయటపడుతున్నారు, మీ పర్సన్ సమస్యలోకి వెళ్ళబోతున్నారు. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్. ఇక్కడ ఎనర్జీస్ బట్టి నేను రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది. ఏ రోజుకి ఆ రోజు ఎనర్జీస్ మారిపోతూ ఉంటాయి కదా. ఈ రీడింగ్ ఎవరికి వర్తిస్తుందో అండ్ ఎవరికి రిజనేట్ అవుతుందో వారే రీడింగ్ తీసుకోవాల్సిందండి. ఈ రీడింగ్ ప్రతిదీ మీదే అనుకోవద్దు. ఇక్కడ మీకు కాంబినేషన్స్ చెప్పాను కదా, మీకు కాంబినేషన్స్ కరెక్ట్గా రిలేటెడ్గా వస్తే మాత్రం ఈ ఎనర్జీస్ అనేవి వర్క్ అవుతున్నట్టు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.